ఈ యొక్క క్రిస్టమస్ దినాలలో మరొక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. అదేంటంటే 2020 సంవత్సరాల క్రితము యేసయ్య పుట్టిన తర్వాత ఆయన గురించి అన్ని దేశాల్లో సువార్త ప్రకటించడానికి అనేక మంది మిషనరీస్ బయలుదేరారు. మన భారతదేశానికి కూడా అనేక మంది మిషనరీస్ వచ్చినప్పుడు ఎక్కువగా లూథరన్, ఆర్సిఎం లేదా సిఎస్ఐ చర్చ్ లాంటి మంచి మంచి సంఘాల ద్వారా సువార్త వ్యాప్తి జరిగిపోయింది. ఈ యొక్క సువార్త వ్యాప్తిలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క క్రిస్టమస్ని కొన్ని దినాలు పెట్టుకొని యేసు యొక్క పుట్టుకను జరుపుకోవాలి అని సూచించారు. అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క శ్రమల దినాలు కూడా కొద్ది రోజులు పెట్టి దాన్ని కూడా ఆ రోజుల్లో దేవుని యొక్క మరణ శ్రమలని స్మరించుకోవడానికి పెట్టారు. ఈ విధంగా మన పూర్వీకులు పెట్టిన సిద్ధాంతం ద్వారా మనం ఈ రోజుల్లో ఈ యొక్క క్రిస్టమస్ని జరుపుకుంటున్నాం. అయితే చాలామంది ఈ యొక్క క్రిస్టమస్ చేసుకోకూడదు అంటూ ఉంటారు. కానీ క్రిస్టమస్ చేసుకోవడం ద్వారా ఒకసారి మనము యేసే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసే మన కోసం రావాల్సిన పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో వీలవుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక.